నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని మెట్రాజిపల్లిలో పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. తడిచిన గోడలు, పెచ్చులూడిన స్లాబ్లతో పాఠశాల భవనం ప్రమాదకరంగా మారింది. ఇటీవల గోడ కూలగా వర్షానికి తరగతి గదిలో పెచ్చులూడిపోయాయి. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందనే భయంతో అటు విద్యార్థులు, ఇటు టీచర్లు పాఠశాలలకు రావాలంటేనే వణికిపోతున్నారు. నూతన పాఠశాల భవన నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపినా ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. దీంతో పాఠశాల భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉంది. గదుల్లో వర్షపు నీరు వస్తూ ఉండటంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు పాఠశాలకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుందని, ఇకనైనా నూతన భవన నిర్మాణం జరిగేలా చూడాలని హెచ్ఎం మహ్మద్ అబ్దుల్ ముకీం తెలిపారు. సరైన డోర్స్ లేవు, పరిశుభ్రంగా లేదు. మేము వాష్రూమ్ వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి ప్రభుత్వం పట్టించుకొని గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న వీడీసీ గారు కానీ పట్టించుకోవాలని కోరుతున్నాము. సమస్య ఇక్కడ ప్రస్తుతము ఈ పాత భవనము శిథిలావస్థలో ఉంది. భారీ వర్షాలకు ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంది. మనకు 6, 7, 8, 9 తరగతులు కావాల్సినంత ఉన్నాయి. కానీ ఈ భవనం అనేది పాఠశాలలో పాత భవనం ఉంది. ఈ భారీ వర్షాలకు కూలిపోయి పిల్లలపై పడే ప్రమాదం ఉంది. ఈ విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చినప్పుడు తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ప్రతి సంవత్సరం రాసే రిపోర్ట్లో కూడా ఈ విషయం తెలపడం జరుగుతుంది. ఈ పాత భవనం